మీకు ఎవ్వరూ చెప్పకపోయినా మీరు 95% పీపుల్ కంటే ఎక్కువ తెలివిగా ఉన్నారని చూపించే 3 సైన్స్. చెడ్డ స్నేహం కంటే ఒంటరిగా ఉండడాన్ని ఎంచుకోవడం. అంటే యాంటీ సోషల్గా ఉండటం కాదు, ఇది సెలెక్టివ్ ఇంటెలిజెన్స్. చాలామంది ఎప్పుడు ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉంటారు, కానీ మీకు మాత్రం సైలెన్స్ శక్తిని ఇస్తుంది. కావాలనే సైలెంట్గా ఉండడం అనేది కేవలం షార్ప్ మైండ్స్కే అర్థమవుతుంది. ఎవరు ఏమి చెప్పినా నమ్మకుండా ప్రతిదానిని ప్రశ్నించడం. అందరూ చెప్తున్నారు కాబట్టి అనుకోవడం కాదు. వీరు ప్రతి విషయాన్ని అనలైజ్ చేస్తారు, డౌట్స్ వస్తాయి, ఏది నిజం ఏది కాదు అని వెరిఫై చేసుకుంటారు. చాలామంది వినింది వెంటనే నమ్మేస్తారు, కానీ వీరు మాత్రం స్వతంత్రంగా ఆలోచిస్తారు. అదే నిజమైన ఇంటెలిజెన్స్. గాసిప్స్, డ్రామా, పై మాటలు మిమ్మల్ని టైర్డ్ అయ్యేలా చేస్తాయి. కొన్ని కాన్వర్జేషన్స్ మీకు బోర్ కలిగిస్తాయి. మీ మనసుకు కావాల్సింది డెప్త్ ఐడియాస్, ఫిలాసఫీ, సైకాలజీ, స్ట్రాటజీ. ఇవి మీకు తెలియకపోతే మీరు డిస్కనెక్ట్ అవుతారు. అది అహంకారం వల్ల కాదు, మీ మైండ్ చాలా హయ్యర్ స్టేజ్లో ఉంది. ఈ లక్షణాలు మిమ్మల్ని ఇతరుల కంటే బెటర్గా చూపవు, మిమ్మల్ని డిఫరెంట్గా చూపిస్తాయి. ఆ డిఫరెన్సే సుపీరియర్ ఇంటెలిజెన్స్. మీకు ఇది రిలేట్ అయితే ఎస్ ఐ యామ్ డిఫరెంట్ అని కమెంట్ చేయండి.